వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఈరోజు నాగోల్కైతే వచ్చినాము, రాహుల్ కళాకార్ వారి వర్క్షాప్కి. ఇక్కడైతే చూసుకోండి, స్టార్టింగ్లోనే బ్యూటిఫుల్ గణేశుడు అయితే ఉన్నాడు. మంచిగా కూర్చొని అయితే ప్రశాంతంగా మంచిగా అయితే కనిపిస్తున్నాడు. ఇక్కడ వర్క్షాప్ అయితే చాలా పెద్ద ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ నుంచి అంత వరకు ఉంది వర్క్షాప్ అయితే, అంత దూరం వరకు ఉంది. ఇక్కడ బయట గణేశుడు కూడా వాళ్ళవే. ఇక్కడ మళ్ళీ ఇటు చూసుకోవచ్చు, ఇక్కడ సైడ్ నుంచి ఇక్కడ నుంచి అయితే గణేశులు అయితే ఉన్నాయి. ఇక్కడ లోపలికి అయితే వెళ్దాం, ఒకసారి లోపలికి వెళ్ళి ఒకసారి నేను చూపిస్తాను. ఒకసారి చూద్దాం. లోపలికి అయితే వెళ్తున్నాను, ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ ఉంది లోపల ప్రస్తుతానికి. ఇక్కడ స్టార్టింగ్ అయితే గణేశుడు చూడండి, ఇది వెంకటేశ్వర స్వామి అవతారం గణేశుడు అనుకుంటా. సేమ్ అంటే టోపీ అయితే సేమ్ అలానే ఉంది, చూసుకోవచ్చు. గణేశుడు చాలా బాగుంది. ఇక్కడ కొంచెం ముందుకు వస్తే మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ ఉంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ గణేశుడు అయితే చాలా డిఫరెంట్ ఉంది చూడండి. 4 చేతులు ఉన్నాయి. నాకు తెలిసి విఠల్ భగవానుడు కూడా సేమ్ అట్లనే ఉంది గణేశుడు అయితే. ఒకసారి జూమ్ చేస్తున్నా చూడండి, ఫేస్ కూడా బాగుంది. ఇక్కడ రాహుల్ కళాకార్ అయితే ఈసారి ఫేసెస్ అయితే మంచిగా వేయించిండు, మస్తు అనిపిస్తుంది. ఫేస్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ చూసుకోండి, ఇంకొక గణేశుడు అయితే ఉంది. ఇక్కడ ఇంకో గణేశుడు, ఇది కూడా బాగుంది చూసుకోండి. ఇక్కడ పెయింటింగ్ అయితే ఏం కాలేదు, జస్ట్ ఐడల్స్ రెడీ చేసి పెట్టేశారు అంతే. చాలా బాగుంది. ఇక్కడ ఇటు చూసుకోండి, సేమ్ మళ్ళీ ఇది కూడా సేమ్ మోడల్. అక్కడ స్టార్టింగ్లో అయితే చూపించిన, ఇప్పుడు మీకు స్టార్టింగ్లో అయితే చూపించిన చూడండి, అదే మోడల్ చూడండి. సేమ్ ఇది కూడా సేమ్ మోడల్. ఇది మళ్ళీ డిఫరెంట్. ఇది ఇక్కడ డిఫరెంట్ ఉంది చూడండి. ఈ పగడి డిఫరెంట్ ఉంది. ఇక్కడ ఈ పగడి డిఫరెంట్ ఉంది. గణేశుడు పోజ్ కూడా డిఫరెంట్ ఉంది. చాలా బాగుంది. ఈ గణేశుడు కూడా చాలా బాగుంది చూడండి. జూమ్ చేస్తున్నాను, ఒకసారి ఫేస్ కూడా చూసుకోవచ్చు. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మళ్ళా శివుని గెటప్లో అయితే ఉన్నాడు దేవుడు. గణేష్ అయితే శివుని గెటప్లో ఉన్నాడు. చాలా శివుని గెటప్లో చూడండి, చాలా బాగున్నాడు. ఈ సైడ్ పొజిషన్ అయితే కూర్చున్నాడు గణేశుడు. చూడండి, ఇక్కడ గణేశుడు అయితే చాలా బాగుంది. ఇది కూడా దాదాపు చాలా పెద్ద ఉంది గణేశుడు అయితే. ఇది చాలా పెద్ద ఉంది చూడండి. ఇది నాకు తెలిసి దగ్గర ఇది ఒక 12-13 ఫీట్స్ అయితే ఉంటుంది గణేశుడు. చాలా పెద్ద ఉంది గణేశుడు అయితే. కానీ సిట్టింగ్ పొజిషన్ కూడా మంచిగా ఉంది. చాలా బాగుంది గణేశుడు. ఇంకా ఫినిషింగ్ అయితే అయిపోలేదు కదా. ఫినిషింగ్ అయిపోతే మాత్రం అదర్సిగ్గా మస్తు ఉంటుంది గణేశుడు. మాత్రం హైలైట్ ఉంటుంది, మస్తు హైలైట్ ఉంటుంది గణేశుడు మాత్రం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకో గణేశుడు అయితే ఉన్నది. ఈ గణేశుడు అయితే డిఫరెంట్ పొజిషన్ అయితే కూర్చున్నాడు గణేశుడు చూడొచ్చు. సేమ్ ఇందాక చూపించిన గణేశుడు లానే ఉన్నాడు, కాకపోతే డిఫరెంట్ పొజిషన్లో కూర్చున్నాడు. చాలా బాగుంది గణేశుడు. 4 హ్యాండ్స్ ఉన్నాయి గణేశుడికి. ఇది కూడా ఫినిషింగ్ అయితే మాత్రం మస్తు ఉంటుంది. వన్ ఆఫ్ ది ఫేమస్ అయిపోతుంది గణేశుడు, హైలైట్ అయిపోతుంది ఈ గణేశుడు. ఇంకో గణేశుడు చూసుకోవచ్చు ఇక్కడ. ఈ గణేశుడు కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది ఈ గణేశుడు కూడా. ఇది అసలు ఇప్పుడు నేను చూపించే గణేశుడు అయితే హైలైట్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఇప్పుడు చూసుకోవచ్చు, నేను చూపిస్తున్న గణేశుడిని. ఇక్కడ అయితే హైలైట్ ఉంటుంది చూడండి. ఈ గణేశుడు అయితే చాలా మస్తు ఉంది చూసుకోవచ్చు. హైలైట్ అంటే హైలైట్. ఈ షెడ్లో నేను ఇప్పటి వరకు చూసిన దాంట్లో అయితే ఈ గణేశుడు అయితే మస్తు ఉంది చూడడానికి. సేమ్ మన ఏమంటారు, శివుని రూపంలో అయితే ఉంది గణేశుడు. హైలైట్ అంటే మస్తు ఉంది. ఆ ఫేస్ కావచ్చు, ఆ చేతులు హ్యాండ్స్ కావచ్చు, చాలా అంటే చాలా బాగుంది. కింద చూసుకోండి, గణేశుని కింద అయితే సింబాలు ఉన్నాయి చూసుకోండి. మొత్తం చుట్టుముట్టు అయితే మొత్తం సింబాలు ఉన్నాయి, అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం సింహాసనం మీద నించున్నట్టు. చాలా మస్తు చేశారు గణేశుని, వీళ్ళు చాలా బాగా చేశారు గణేశుని అయితే. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్లో, ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకో బ్యాక్ సైడ్లో అయితే బాగుంది. ఈ గణేశుడు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ పైన నాకు చాలా బాగుంది. కొంచెం అంటే నేను కిందికున్నా, చాలా హైట్ ఉంది గణేశుడు. అంటే గ్యాప్ లేదు ఇక్కడ. లాంగ్ నుంచి చూపించకైతే గ్యాప్, ఇక్కడ లాంగ్ నుంచి చూపించకైతే గ్యాప్ లేదు. ఎందుకంటే ఇక్కడ గణేశుడు ఉన్నాడు, ఇక్కడ కూడా గణేశుడు ఉన్నాడు. సో లాంగ్ అయితే నాకు ఛాన్స్ లేదు. సో ఇక్కడ నుంచి నేను ఈ యాంగిల్లో చూపిస్తున్నాను, లో యాంగిల్ నుంచి చూడండి. ఈ గణేశుడు చూడండి, మస్తు ఉంది, అసలు హైలైట్ ఉంది. ఈ గణేశుని తొండం చూడండి ఒకసారి, మస్తు ఉంది తొండం చూడండి, ఎంత పెద్దగా ఉంది చూడండి. తొండం అయితే చాలా పెద్ద ఉంది గణేశునిది, మస్తు పెద్ద ఉంది తొండం, చాలా పెద్ద ఉంది తొండం అయితే. ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా డిఫరెంట్, ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ గణేశుడు. ఇంకా ఇక్కడ కూడా బాగుంది, ఇక్కడ కూడా బాగుంది గణేశుడు అయితే. ఒకసారి అయితే అటు సైడ్ రోకి వెళ్దాము గాయ్స్. చూడండి, అమ్మా ఈడైతే ఇంకొక రోకి అయితే వచ్చినాము చూడండి. ఈడైతే ఇంకా మస్తు పెద్దగా ఉన్నాయి గణేశుడు, చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి గణేశుడు అయితే. ఆడ నేను ఇప్పుడు చూపించిన దానికంటే ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయి గణేశుడు అయితే, చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఇటు చూసుకోవచ్చు, ఇక్కడ సైడ్ చూడొచ్చు, ఇది చాలా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఫస్ట్ మీకు చూపించిన వీడియో స్టార్టింగ్లో చూపించిన గణేశుల కంటే ఈ గణేశుడు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఇది చూడొచ్చు, ఇది కూడా చాలా పెద్దగా అవుతుంది గణేశుడు, చాలా అంటే చాలా పెద్దగా ఉంది చూడండి. ఈ గణేశుడు చూడండి, ఇక్కడ ఎంత పెద్దగా ఉంది చూడండి గణేశుడు. ఇది నాకు తెలిసి ఒక 14-15 ఫీట్స్ ఉంటుంది ఈజీగా. ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ చూడండి, ఇది కూడా సేమ్ అంతే హైట్, కానీ చాలా పెద్దగా ఉంది.
చూడండి నా చెయ్యి చూడండి, నా చెయ్యి చూడండి. ఇక గణేశుని కాళ్ళకి నా చెయ్యి ఎంత ఉంది చూడండి, అంత పెద్ద ఉన్నాడు గణేశుడు అయితే. ఇది చూడండి, ఇది ఒకటి ఫినిషింగ్ అయ్యింది, కలరింగ్ అయితే అయిపోయింది, ఫినిషింగ్ కాలేదు కానీ ఓన్లీ కలరింగ్ అయింది. ఇది మాత్రం మస్తు అనిపిస్తుంది గణేశుడు, ఓన్లీ కలరింగ్ అయితే మొత్తం అయిపోయింది, ఓన్లీ ఫేస్ డీటెయిలింగ్ ఒక్కటి కాలేదు. ఆ ఫేస్ చూసుకోవచ్చు, ఫేస్ డీటెయిలింగ్ అయితే ఒకటి, కళ్ళు ఒకటి అయితే వేయలేరు. ఇంకా ఆ పైన నాగపాము కూడా ఉంది, 3 నాగపాములు వచ్చినాయి, దాన్ని కలరింగ్ వేసి కళ్ళుకి ఆ కళ్ళు వేసేస్తే మాత్రం ఫినిషింగ్ చేస్తే మాత్రం మస్తు ఉంటుంది గణేశుడు. హైలైట్ అంటే హైలైట్ ఉంది, చాలా పెద్దగా ఉంది. నేను ఇది చూస్తుంటే నాకు ఇంకోటి కనిపించింది, అది కూడా చూపిస్తా చూడండి. అటు సైడ్ చూడండి, ఆడ కూడా ఒక గణేశుడు ఫినిషింగ్ అయిపోయింది, నేను చూసుకోలేదు అసలుకి, అటు వెళ్ళలేదు నేను ఇంతవరకు. అది కూడా సేమ్ గణేశుడు అయితే మొత్తం ఫుల్ ఫినిషింగ్ అయితే అయిపోయింది, కాకపోతే కళ్ళు ఒక్కటే వేయలేరు అంతే, కళ్ళు ఒక్కటే వేయలేరు. ఇంకా కళ్ళు వేస్తారు అనుకుంటా, ఇంకా టైం ఉంది కాబట్టి, చాలా టైం ఉంది కాబట్టి వేస్తారు. ఇంకా ఇక్కడ ఇప్పుడు నేను ఉన్న రోలో మాత్రం, ఇక్కడ ఉన్న రో మొత్తంలో ఆల్మోస్ట్ అన్ని గణేశులు అయితే 15 to అంతే, దానికంటే హైటే ఉన్నాయి. ఇంకా గణేశుడు చాలా పెద్దగా ఉన్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ పొజిషన్ ఉన్నాడు గణేశుడు, ఇక్కడ డిఫరెంట్ పొజిషన్ ప్లస్ తొండం కూడా చూడండి స్ట్రైట్ ఉంది, కిందికి స్ట్రైట్ ఉంది. తొండం అయితే కిందికి స్ట్రైట్ ఉంది చూడండి, బాగున్నాడు ఈ గణేశుడు, బాగున్నాడు. ఈ ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుంటాయి గణేశులు. ఎవరు పెడతారో ఇవన్నీ, ఎవరు తీసుకుంటారో, ఎవరు తీసుకుంటారో, ఎక్కడి నుంచి తీసుకుంటారో ఈ గణేశులు, కానీ ఎంత ఉంటాయో తెలియదు. చూసుకోవచ్చు, చాలా అంటే చాలా భారీగా ఉన్నాయి గణేశులు, చాలా అంటే చాలా భారీగా ఉన్నాయి, చాలా భారీగా ఉన్నాయి గణేశులు మాత్రం. ఇవి ఎవరు పెడతారో తెలియదు, కానీ ఎన్ని పైసలు ఇస్తారో, ఎంత ఖర్చు వస్తుందో తెలియదు, కానీ చాలా అంటే చాలా భారీగా ఉన్నాయి. పెట్టిన వాళ్ళకైతే ఇంకా మొత్తం ఫేమస్, ఇంకా అంతే, ఫేమస్ అంటే ఫేమస్కి మించింది ఏం లేదు, సేమ్ అంతే. ఎందుకంటే ఇప్పుడు ఇంత మంచి గణేశులు పెట్టి వాళ్ళు చేస్తున్నారంటే ఫేమస్ కావాల్సిందే అంతే, ఇంకేం లేదు ఆడ. ఎందుకంటే ఇంత మస్తు ఉన్నాయి గణేశులు, ఒక్కొక్కటి ఏమంటారు 14 to 15, 16 feet వరకు ఉన్నాయి. రాహుల్ కళాగారు వర్క్షాప్లో మాత్రం మస్తు ఉన్నాయి. ఇంకా చాలా ఉంది. ఇంకా ఇవేంటంటే ఇప్పుడు నేను చూపిస్తున్న గణేశులు ఏంటంటే ముంబై స్టైల్ గణేశులు. మనం నార్మల్గా ఎప్పుడు బొజ్జ గణపతిని చూసినా అది కూడా ఉంది, అది కూడా చూపిస్తాం. ఇంకా అది ఆ సెక్షన్ కూడా ఉంది, అది కూడా ఉంది, అటు సైడ్ ఉంది. ఇప్పుడు ఈ ముంబై గణేశులు అంతా అయిపోయిన తర్వాత నేను అక్కడ కూడా చూపిస్తాను, అది కూడా ఉంది. మళ్ళీ ఇంకా చిన్న గణేశులు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను ఇదే వీడియోలో, అది కూడా వస్తుంది. సరే మళ్ళీ వెనకగా ఇక్కడ చూపిస్తాయి, ఇది చూడండి, ఇది చూడండి, ఈడ కిరీటం పైన ఒకటే నాగపాము హైలైట్ ఉంది. ఈ గణేశుడు కూడా హైలైట్ ఉంది. ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్న దగ్గర, ఇప్పుడు నేనున్న ఇక్కడ ఈ పరిసరాల గణేశులు మాత్రం సేమ్ ఉన్నారు, యాస్టీస్ ఉన్నారు. కాకపోతే పొజిషన్ డిఫరెంట్, సైడ్ కూర్చోవడము, లేకుంటే కాలు మీద కాలు వేసుకోవడము, లేకుంటే హ్యాండ్స్ డిఫరెన్స్ ఉండడము, లేకుంటే కిరీటం డిఫరెంట్ ఉండడము, కానీ మిగతా అన్ని సేమ్ టు సేమ్ ఉన్నాయి. చూసుకోండి ఇక్కడ చూడండి, ఈ గణేశుడు చూడండి, ఇప్పుడు నేను చూపించిన దానికి అన్నిటికంటే ఇది హైలైట్ ఉంది. ఇంకా ఇది హైలైట్ ఉంది, ఎందుకంటే డిఫరెంట్గా ఉన్నాడు, డిఫరెంట్ స్టైల్లో కూర్చున్నా, అంటే వీణ వాయిస్తారు కదా, సేమ్ వీణ పొజిషన్ అయితే కూర్చున్నాడు గణేశుడు. ఇది కూడా మస్తు ఉంది. అట్లనే ఇది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఈ షెడ్లో ఇది ఇక్కడ ఈ ముంబై స్టైల్ గణేశుల్లో అయితే ఇదే లాస్ట్ గణేశుడు, ఇది ప్లస్ ఇది ఆపోజిట్ అయితే ఉన్నాయి 2 గణేశుల్లో. ఈ 2 ఆపోజిట్ గణేశుల్లో ఇది కూడా బాగున్నాయి చూడండి, చాలా పెద్దగా ఉన్నాయి. ఫేస్ కూడా అసలుకి ఎంత నీట్గా ఉందంటే మంచిగా ఉంది, ఫేస్ కూడా మంచిగా ఉంది, మస్తు ఉంది. ఫేస్ చూడడానికి కూడా చాలా బాగుంది, ఫేస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు అక్కడ సైడ్ కూడా ఉన్నాయి, అటు సైడ్ చూడండి, అటు సైడ్ గణేశులు ఉన్నాయి చిన్నవి, అంటే లైక్ ఒక 10 feet ఆ రేంజ్లో ఉన్నాయి, 10-12 feet వరకు ఉన్నాయి. కానీ అటు సైడ్ అయితే వెళ్ళడానికి ఛాన్స్ లేదు మనకి ఇప్పుడు, ఎందుకంటే అటు సైడ్ మొత్తం రెడీ చేస్తున్నారు కాబట్టి కట్టెలు ఉన్నాయి. సో నేను మీకు బొజ్జ గణపతిని చూపిస్తాను గాయ్స్, చూడండి, మీకు చెప్పినా కదా బొజ్జ గణపతిని చూపిస్తాను అని చెప్పి. నా లెఫ్ట్ సైడ్లో చూడండి, బొజ్జ గణపతి అయితే రెడీ ఉన్నాడు మీకోసం, చూసుకోవచ్చు ఎంత భారీగా ఉన్నాడో గణేశుడు, మాత్రం చాలా భారీగా ఉన్నాడు. ఇలా చూసుకోండి, చాలా భారీగా ఉన్నాడు గణేశుడు. ఇప్పుడు ఇవే గణేశుల్లో మీకు లోపల చూపిస్తారండి, నాతో ఉందండి. కమ్ దిస్ సైడ్ చూడండి, బొజ్జ గణపతి ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు, మీ గురించి అయితే వెయిట్ చేస్తున్నాడు. చూడండి చాలా పెద్దగా ఉన్నాడు, చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాడు. చూడండి ఫేస్ కానీ, ఆ బాడీ కానీ, బొజ్జ కానీ చూడండి, అసలు ఏమన్నా గణేశుడా, అసలు ఇట్లాంటి గణేశుడు మస్తు అనిపిస్తుంది. ఇట్లాంటి యాక్చువల్గా చెప్పాలంటే ఈ గణేశుడిని పెడితేనే మస్తు ఉంటుంది. అంటే మన పందిర్లా గణేశుడు అనేది బొజ్జ కరెక్ట్ కూర్చుంటాడు కాబట్టి ఈ గణేశులు మనకి సేమ్, అంటే లైక్ మంచిగా అనిపిస్తుంది చూడడానికి. ఇప్పుడు చూసాం దాన్ని లోపల రండి, సేమ్ అదే ఉంటుంది చూడండి, సేమ్ అన్ని సేమ్ గణేశుల్లో బొజ్జ కనిపోయాయి అంతే.
సేమ్ అన్ని సేమ్ గణేషన్లు ఉన్నాయి, బొజ్జ గణపయ్యలు ఉన్నారు అంతే మొత్తం. చూడండి ఇది చూడండి, నేను ఎంతున్నా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గణేషన్ ముంగడ నేను ఎంతున్నా చూడండి, నా హైట్ కూడా చూడండి. ఇంత ఒక ఫీట్ ఉంటుంది చూడండి. గణేశుడు అంత హైట్ ఉంది. నా తొండమే చూడండి, గణేశుని తొండమే చూడండి ఎంత హైట్ ఉందో చూడండి. నేను ఎంతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ గణేశుడి మధ్యలో ఎంత చిన్న ఉన్నా, ఎంతనే ఉన్నా. గణేశుడు చూడండి ఎంత పెద్ద ఉన్నాడు. అక్కడి వరకు ఉన్నాయి, లాస్ట్ వరకు ఉన్నాయి చూడండి. చాలా పెద్ద ఉన్నాయి, మస్తు ఉన్నాయి గణేశన్లు. హైలైట్ అంటే చాలా బాగున్నాయి. బొజ్జ గణపతి మంచిగా కూర్చొని ఉన్నాడు గణేశుడు అయితే ఇక్కడ. చాలా బాగున్నాయి గణేశుడు మాత్రం. చాలా బొజ్జ పెట్టుకొని గణేశుడు చాలా బాగున్నాడు. చూడడానికి కూడా మంచిగా బొజ్జతో మంచిగా ఉన్నాడు గణేశుడు. చూసుకోవచ్చు గణేశుడిని అయితే చూసుకోవచ్చు. చాలా గణేశుడు చాలా పెద్ద ఉన్నాడు, నేనేమో చాలా చిన్న ఉన్నాను. చూసుకోండి గణేశుడిని అయితే చూసుకోండి. వీడియోలో మీకు కనిపిస్తుంది గణేశుడు ఎంత పెద్ద ఉన్నారు ఏందన్నది చాలా కనిపిస్తుంది. చూసుకోండి. ఫేస్ డీటెయిలింగ్ కూడా బాగుంది గణేశుడిది. బొజ్జ గణపతి అయితే చూడండి, ఫేస్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. సైడ్ లుక్ కూడా బాగుంది. ఆ కన్ను, ఆ చెవు కావచ్చు, కిరీటం కావచ్చు, మళ్ళీ తొండం కావచ్చు, చాలా పెద్ద ఉంది. చెయ్యి చూడండి, నా చెయ్యి పెడుతున్నా చూడండి ఎంత ఉంది చూడండి. నా చెయ్యి కానీ బొజ్జ గణపతి చేతిలో నా చెయ్యి చూడండి, ఇలా చూడండి నా చెయ్యి, నా 2 చేతులు కలిపినా కానీ ఎంత ఉంది చూడండి. గణేశుడు ఒక చెయ్యి ఇంత ఉంది, అంత భారీగా ఉన్నాడు గణేశుడు. ఇప్పుడు మనం అటు సైడ్ వెళ్దాం, ముందుకెళ్దాం. ఇంకా ముందుకెళ్ళి మీకు నార్మల్గా వేరే గణేశులు కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. ఒకసారి చూడండి, ఇది చూడండి గాయస్. ఈడ మళ్ళీ పెద్ద గణేశుడే, కాకపోతే ఈ గణేశునికి ఏంటంటే మీకు ఈడ చూసుకోవచ్చు గణేశుడు ఫేస్ అయితే పెద్ద ఉంది. బొజ్జ గణపయ్య అంతే, చాలా సింపుల్గా ఫేస్ ఒకటి పెద్ద పెట్టేసారు, బొజ్జ గణపయ్య అంతే. సేమ్ ఇక్కడ నేను ఇప్పుడు నుంచి ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి. ఇటు సైడ్ నుంచి ఇప్పుడు ఇటు సైడ్ నా రైట్ సైడ్ ఉన్నాయని చెప్పేసి సేమ్ ఇవే గణేశులు, సేమ్ ఇవే మోడల్ గణేశుడు ఇక్కడ ఉంది. ఆ రైట్ సైడ్ మొత్తం ఇవి డిఫరెంట్ చూసుకోండి. ఇది డిఫరెంట్గా ఉంది, ఇది ఇంకా మొత్తం అసలు వేరే ప్యాటర్న్. ఇంకేది అసలు మొత్తం వేరే ప్యాటర్న్ అంటే వేరే ప్యాటర్న్, మొత్తానికే వేరే ప్యాటర్న్. ఇంకేది మొత్తం వేరే ప్యాటర్న్ చూడండి. ఆ పైన చూడండి శివుడు వచ్చిండు, శివుని పైన లింగం వచ్చింది. అసలు మస్తు ఉంది. ఈ గణేష్ కూడా చాలా బాగుంది చూడండి. ఫేస్ కూడా చూడండి, గణేశుని ఫేస్, ఆ డీటెయిలింగ్ చాలా బాగుంది. చూసుకోండి మొత్తం బాగుంది. గణేశుడు చాలా బాగుంది చూడండి. మొత్తం డిఫరెంట్, ఇంకా చాలా డిఫరెంట్ ఉన్నాడు. చాలా అంటే చాలా డిఫరెంట్ ఉన్నాడు గణేశుడు. నేను లోపల దాకా ఒకసారి వెళ్తున్నాం చూడండి. మొత్తం డిఫరెంట్. ఇంక ఇవైతే నేను చెప్పినా కదా ఇందాక మీకు, ఇవన్నీ సేమ్ మోడల్ గణేశుడు ఇవన్నీ. ఇంక ఇవి దీంట్లో ఏంటంటే బ్యాక్డ్రాప్ ఒకటి డిఫరెంట్ ఉందండి. ఇప్పుడు మీకు అక్కడ చూపించిన బ్యాక్డ్రాప్లో ఫస్ట్ గణేశునికి శివుడు వచ్చిండు కదా, ఆ శివుని బ్యాక్డ్రాప్ నుంచి మళ్ళీ ఇక్కడ బ్యాక్డ్రాప్ వేరే ఉంది చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో గణేశునికి రైట్ సైడ్లో వచ్చేసి గరుత్మంతుడు ఉన్నాడు, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి హనుమంతుడు ఉన్నాడు. ఇటు సైడ్ చూసుకోవచ్చు హనుమంతుడు, జై బజరంగబలి హనుమంతుడు అయితే వచ్చింది చూసుకోండి. ఇక్కడ హనుమంతుడు అయితే వచ్చేసి చూసుకోండి. అటు సైడ్ ఏమో ఇక్కడ మళ్ళీ ఆ పక్కకే చూసుకోండి గరుత్మంతుడు, ఆపోజిట్లో గరుత్మంతుడు, ఆపోజిట్లో హనుమంతుడు సేమ్. ఇవన్నీ ఇంకా ఇక్కడ సైడ్ ఉన్నవైతే సేమ్, అన్ని సేమ్ గణేశుడు. ఇటు సైడ్ మీకు ఇప్పుడు స్టార్టింగ్లో చూపించిన గణేశుడు, ఇటు సైడ్ ఉన్న బొజ్జ గణపయ్య, ఇవన్నీ సేమ్ గణేశుడు. ఇంకా చూడండి గాయస్, ఇక్కడైతే ఇవన్నీ ఇంకా డిఫరెంట్ గణేశుడు ఉన్నాయి. ఇక్కడైతే చూసుకోవచ్చు ఇవన్నీ సేమ్ గణేశుడు. అంటే ఇప్పుడు ఇది రాహుల్ కళాకారు వాళ్ళ వర్క్షాప్లో ఎప్పుడు రెగ్యులర్ గణేశులు ఇవన్నీ, అంటే రెగ్యులర్గా ప్రతి ఇయర్ చూసే గణేశులు ఇవన్నీ సేమ్ ప్యాటర్న్ ఉంటాయి. గణేశులు అన్నీ సేమ్ ప్యాటర్న్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అక్కడ వరకు అన్ని సేమ్ ప్యాటర్న్ ఉంది చూసుకోవచ్చు. మొత్తం సేమ్ ప్యాటర్న్స్ ఇంకా ఇవన్నీ సేమ్ ఉంటాయి చూడండి. కలర్స్ ఒకటి డిఫరెంట్ వేస్తారు. సేమ్ ప్యాటర్న్స్ అన్ని గణేశులు ఇవన్నీ చూపిస్తున్నాయి. అన్ని ఇక్కడ నుంచి చూపిస్తున్నాయి అన్ని సేమ్ ప్యాటర్న్స్ ఇవన్నీ గణేశులు చూసుకోవచ్చు. ఇక్కడ మరి డిఫరెంట్గా ఉన్నాయి. ఇటు ముందు చూడండి, ఇక్కడ దగుడ్ సెట్ అయితే ఉన్నాడు చూడండి. ఇక్కడ దగుడ్ సెట్ ఉన్నాడు చూడండి, దగుడ్ సెట్ గణేశుడు. ఇది కూడా బాగుంది. ఫినిషింగ్ అయితే మాత్రం, కలరింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ గణేశుడు కూడా. ఇటు చూసుకోవచ్చు ఇవన్నీ సేమ్ గణేశులు ఉన్నాయి. సేమ్ ఇదే మోడల్ గణేశులు సేమ్. లాస్ట్ వరకు ఉన్నాయి చూడండి. మొత్తం లాస్ట్ మొత్తం కార్నర్ వరకు అయితే ఉన్నాయి చూసుకోండి. ఆడ లైట్ కనిపిస్తుంది కదా, అక్కడి వరకు అయితే సేమ్ గణేశులు మొత్తం ఇవే సేమ్. ఇదే మోడల్ గణేశులు సేమ్ మోడల్ సేమ్ అక్కడి వరకు ఉన్నాయి. ఫుల్ కలరింగ్ అయిపోతే ఇది బ్యాక్ డ్రాప్ చూడండి. ఇక్కడ గణేశుని బ్యాక్ డ్రాప్ అవుతుంది చూడండి. ఏ గణేశునికి వస్తుందో తెలియదు మరి. బ్యాక్ డ్రాప్ ఇదే బ్యాక్ డ్రాప్ వస్తుంది. బ్యాక్ సైడ్లో అయితే బ్యాక్ డ్రాప్ వస్తుంది గణేశుని.
ఇటు చూడండి మళ్ళీ ఇది ఇక్కడ వేరే గణేశుడు ఉన్నాడు చూడండి, ఇది డిఫరెంట్ ఉన్నాడు. ఇది కూడా బాగుంది గణేశుడు, చూడడానికి చాలా బాగుంది. శ్రీరాముని అవతారంలో ఉన్నాడు, రాముడు అవతారంలో ఉన్నాడు సేమ్, అయితే బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు మన మూషక్ మహారాజ్ అయితే ఉన్నారు మొత్తం ఇక్కడ. ఇది చూడండి, ఇది ఈ ఎలుక వచ్చేసి మూషక్ మహారాజ్ వచ్చేసి డమరకం కొడుతున్నాడు. ఇక్కడ నెత్తి మీద లడ్డు పెట్టుకున్నట్టుంది చూడండి, ఇది బాగుంది, ఇది క్యూట్గా. సేమ్ ఇంకా అవే అంటే అవే మోడల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సేమ్ ఇక్కడ ఇప్పుడు 2 డమరకం ఒకటి లడ్డు ఒకటి సేమ్ అవే మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇంకో గణేశుడు శివునిలాగా ఉన్నాడు, శివుని అవతారంలో అయితే గణేశుడు ఉన్నాడు చూడండి, హైలైట్ ఉన్నాడు. చాలా బాగుంది గణేశుడు కూడా, చాలా అంటే చాలా బాగుంది చూడండి, చాలా బాగుంది ఈ గణేశుడు, హైలైట్ ఉన్నాడు. అక్కడ మళ్ళీ అటు చూసుకోండి, ఇప్పుడు చేయి పెడుతున్నాను చూడండి, ఆ చేయి పెట్టిన దగ్గర అయితే దగుడ్ సైట్ పెద్ద ఉన్నాడు, దగుడ్ సైట్ గణేశుడు అయితే పెద్ద ఉన్నాడు. ఇక్కడ ఏది కూడా ఉంది, ఇది ఫ్రంట్లో సేమ్ అదే దగుడ్ సైట్ ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు ఇది దగుడ్ సైట్ గణేశుడు. ఇప్పుడు మీకు ఇందాక చిన్న గణేశుడు చూపిస్తాను కదా బ్యాక్ సైడ్ అక్కడ సైడ్, అదే గణేశుడు ఇక్కడ పెద్ద ఉన్నాడు సేమ్ అంతే. ఇప్పుడు ఇదైతే సేమ్ మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ సేమ్ గణేశుడు, అన్నీ సేమ్, ఈ సేమ్ ప్యాటర్న్, ఇవన్నీ సేమ్ ప్యాటర్న్ గణేశుడు. ఇక్కడ సైడ్ వెళ్దాం ఒకసారి, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మళ్ళీ సేమ్ ఇక్కడ సేమ్ అన్నీ ఇప్పుడు ఈ డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది, ఈ గణేశుడు కూడా డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది చూడండి. మళ్ళీ ఇటు చూసుకోండి, ఇక్కడ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది. ఇక్కడ చేతిలో గద ఉంది, గణేశునికి చేతిలో గద ఉంది చూడండి. గద నుంచి గణేశుడు కూర్చునే మహారాజా పోజ్ లాగా కూర్చున్నాడు గణేశుడు, చాలా బాగుంది. గణేశుడు కూడా చాలా బాగుంది. ఈ గద ఒకటి మన మహారాజా పోస్ట్లో అయితే గణేశుడు కూర్చున్నాడు, చాలా బాగుంది. ఇటు సైడ్ చూడండి, ఇది ఇందాక మీకు ఇటు సైడ్ అక్కడ అటు బ్యాక్ సైడ్లో చూపించాను, సేమ్ మన శివుని గెటప్లో అయితే ఉంది. ఇవన్నీ సేమ్ మోడల్, ఇంకా ఇవన్నీ శివుని గెటప్లో ఉన్న మోడల్స్, ఇవన్నీ శివుని గెటప్లో ఉన్న మోడల్స్, ఇవన్నీ చాలా బాగున్నాయి గణేశంలో. ఇటు సైడ్కి అయితే వెళ్దాము, గ్యాప్ అయితే లేదు, ప్లస్ గ్యాప్ అయితే తీసుకొని వెళ్తున్నాను నేను. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం డిఫరెంట్ ఫేస్ ఉంది, మళ్ళీ చాలా డిఫరెంట్గా అంటే డిఫరెంట్గా ఉంది చూసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు డిఫరెంట్గా ఉంది గణేశుడు పై, శివుని గెటప్లో ఉన్నాడు గణేశుడు, మొత్తం డిఫరెంట్ ఫేస్, డిఫరెంట్ అసలు మొత్తం ఆ గణేశుని ఏమంటారు మొత్తం డిఫరెంట్గా చేశారు. ఇంకా అంటే ఇప్పుడు నేను ఇంతసేపు చూపించిన దాంట్లో ఈ గణేశునికి చాలా డిఫరెంట్ చూడండి, ఫేస్ కానీ ఆ బ్యాక్ సైడ్లో బ్యాక్ డ్రాప్లో పాములు కావచ్చు. ఇక్కడ నంది మహారాజ్ ఉన్నాడు చూడండి, నంది మహారాజ్ ఉన్నాడు, మొత్తం డిఫరెంట్ ఉంది. ఇవి మొత్తం మళ్ళీ ఇక్కడ ఉన్న ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను సేమ్ ఒకటే మోడల్, సేమ్ మోడల్స్, ఇవన్నీ సేమ్ మోడల్ కనెక్షన్. ఇటు సైడ్ ఒక నిమిషం, ఇటు సైడ్ నుంచి వెళ్దాం, బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్దాము, బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్దాం. అరే ఇటు సైడ్ నుంచి లేదు కదా, ఇటు సైడ్ చూసుకోండి, అక్కడ మొత్తం పెయింటింగ్ అవుతుంది గణేశులకి. అటు సైడ్ అయితే వెళ్ళాలి, అటు సైడ్ అయితే ఇంకా ప్లేస్ లేదు పోవడానికి. నేనైతే అటు సైడ్ బయటికి వెళ్ళి మళ్ళీ బయట నుంచి మళ్ళీ అటు సైడ్ వెళ్తాను. చూడండి గైస్, ఇక్కడైతే అన్న వాళ్ళు పెయింటింగ్ అయితే వేస్తున్నారు, ఇక్కడైతే చూసుకోండి అన్న వాళ్ళు పెయింటింగ్ అయితే వేస్తున్నారు బ్యాక్ సైడ్లో. చూడండి అన్న అయితే పెయింటింగ్ చేస్తున్నాడు ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని గణేశులు, ఈ హైట్ గణేశులు అయితే అన్నీ ఆల్మోస్ట్ పెయింటింగ్ అయితే అయిపోయినాయి, ఓన్లీ డీటెయిలింగ్ అయితే ఒకటి కావాలి. చూసుకోవచ్చు ఇక్కడ అన్ని గణేశులు పెయింటింగ్ అయితే అయిపోయింది. ఒక్కొక్క గణేశునికి ఒక్కొక్క హైలైట్ పెయింటింగ్ అయితే వేస్తారు అన్న వాళ్ళు. చూసుకోవచ్చు ఇక్కడ ఈ గణేశునికి కూడా పెయింటింగ్ అయిపోయింది, ఇక్కడ ఈ గణేశునికి కూడా పెయింటింగ్ అయిపోయింది. ఇక్కడ చూడండి సేమ్ గణేశుడు డిఫరెంట్ కలర్, ఐస్ ఒక్కటి కాలేవండి, ఐస్ చూడండి, ఐస్ ఓన్లీ ఐస్ ఒక్కటి ఇంకా డిజైన్ కాలేదు, ఐస్ డిజైన్ చేస్తారు. చూడండి ఇప్పుడు నా బ్యాక్ సైడ్లో చూసుకోవచ్చు, మొత్తం గణేశులు అన్నీ ఇటు రైట్ లెఫ్ట్ 2 సైడ్లు అయితే పెయింటింగ్ అవుతుంది. ఒక్కొక్క గణేశునికి ఒక్కొక్క పెయింటింగ్ వేసేది, యూనిక్ పెయింటింగ్ వేసారు. కాకపోతే ఏంటంటే అన్ని గణేశులకి ఐ పెయింటింగ్ ఒక్కటే వేయలేరు, ఐ పెయింటింగ్ అయితే వేయలేరు. ఇది చూడండి, ఈ గణేశునికి ఇంకా పెయింటింగ్ అయితే వేయలేదు, ఓన్లీ వైట్ అయితే ఉన్నాడు గణేశుడు అయితే పెయింటింగ్ వేయలేదు. చూసుకోవచ్చు ఇక్కడైతే అన్న వాళ్ళు అయితే పెయింటింగ్ వేస్తున్నారు. మనం ఇంకా ముందుకైతే వెళ్దాం. చూడండి అన్నీ అయితే అయిపోయినాయి, ఓన్లీ కన్నులు అయితే కాలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే చూసుకోండి, ఇక్కడ కళ్ళు మాత్రం జబర్దస్త్ ఉన్నాయి. కళ్ళు చూడండి, ఆ బొట్టు చూడండి, మస్తు అంటే మస్తు ఉంది గణేశుడు, మస్తు ఉంది గణేశుడు చూడండి. ఆ కళ్ళు కానీ ఆ బొట్టు కానీ చాలా బాగుంది చూడండి. ఇంకా ఫినిషింగ్ మొత్తం అయితే కాలేదు, కాకపోతే
ఆ కళ్ళు చాలా బాగుంది, కళ్ళు హైలైట్ చేసిరు, కళ్ళు మాత్రం చాలా బాగున్నాయి, కళ్ళకైతే చాలా బాగుంది, కళ్ళు హైలైట్ చేసిరు. ఆ బొట్టు కూడా మస్తు ఉంది. అసలు ఈ అన్ని గణేశులు ఫినిషింగ్ అయితే సేమ్ ఇట్లనే ఉంటుందేమో. చాలా బాగుంది గణేశుడు అయితే, చాలా బాగుంది. ఆ బొట్టుకి నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయినా, బొట్టుకి అయితే చాలా ఇంప్రెస్ అయిపోయినా, ఎందుకంటే బొట్టు చాలా బాగుంది గణేశుడు. చాలా అంటే చాలా, చూడండి డీటెయిలింగ్ చూసుకోవచ్చు, కండ్లవి ఆ బొట్టుది చాలా బాగుంది. హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఆ చిన్న గణేశులు అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. ఇది నాకు తెలిసి ఒక 3-4 ఫీట్ ఉంటుంది గణేశుడు. చూడండి చాలా చాలా అంటే చాలా బాగుంది గణేశుడు కూడా, చాలా బాగున్నాయి చూడండి. ఇది ఇప్పుడు నేను చెప్పాలంటే, హానెస్ట్గా చెప్పాలంటే, ఇప్పుడు ఈ హైట్ గణేశుడు ఉన్నారు కదా, ఈ హైట్ గణేశుడు మా ఇంట్లోకి వచ్చేస్తాడు అంతే, సింపుల్. ఇప్పుడు నేను మళ్ళీ ఈ ఇయర్ ఎట్లయినా గణేశుడిని పెడతాను కాబట్టి, మా ఇంట్లోకి కాబట్టి ఇదే హైట్, ఈ హైట్ మ్యాండేటరీ అంతే. ఇంకా చాలా ఉన్నాయి చూడండి, చిన్న చిన్న గణేశులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ, చాలా అంటే చాలా బాగున్నాయి గణేశంలో, చాలా బాగున్నాయి గణేశంలో, హైలైట్ ఉన్నాయి. చిన్నవి కూడా బాగున్నాయి. ఇప్పుడు ఇందాక మీకు పెద్ద ఎట్లయితే చూపించిందో అదే రేంజ్లో సేమ్ పెద్ద రేంజ్లోనే చిన్నవి కూడా చాలా బాగున్నాయి. ఇదైతే చూడండి, ఇంక పెయింటింగ్ కాలేదు. నాకు ఇప్పుడు ఈ చిన్న దాంట్లో చూసిన గణేశులలో మాత్రం నాకు నచ్చిన గణేశుడు అయితే ఇది చూడండి, చాలా బాగుంది గణేశుడు మాత్రం. పెయింటింగ్ అయితే కాలేదు కానీ పెయింటింగ్ అయితే మాత్రం జబర్దస్త్ ఉంటుంది. గణేశుడు మాత్రం మస్తు ఉంటుంది, హైలైట్ ఉంటుంది గణేశుడు. నాకు చాలా బాగా అనిపించింది. ఇదే గణేశుడు ప్లస్ అక్కడ అదే డిఫరెంట్ పోజ్లో ఉన్నాడు చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ పోజ్లో ఉన్నాడు చూడండి గణేశుడు. ఈ గణేశుడు చాలా బాగుంది. పెయింటింగ్ వేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్, ఇంకా అంతే, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంటుంది గణేశుడు. ఇంకా ఇవన్నీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ ఇంకా కాలేవు, పెయింటింగ్ అయితే కాలేవు. అటు సైడ్ అయితే పెయింటింగ్ అయితే ఉన్నది, అటు జాలి మన గ్రిల్ ఉంది, గ్రిల్ అవతలకి అయితే వెళ్తాను ఒకసారి. ఇప్పుడు అటు చూడండి, ఆ గ్రిల్ అవతలకి అయితే వచ్చేసి చూడండి, ఈడ కూడా బాగున్నాయి గణేశంలో, చాలా బాగున్నాయి చూడండి గణేశంలో. ఇవైతే అన్ని కలరింగ్ అయిపోయినాయి, బాగున్నాయి గణేశంలో, చాలా అంటే చాలా బాగున్నాయి గణేశంలో అయితే చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది, పెద్దగా ఉంది, అంటే లైక్ చిన్న గణేశంలో అయినా కానీ చాలా బాగుంది. ఇటు సైడ్ కూడా షెడ్ ఉంది, ఒకసారి ఇటు సైడ్ కూడా చూద్దాము. ఇటు సైడ్ అయితే ఆల్మోస్ట్ గణేశులు అయితే రెడీ ఉన్నాయి కానీ ఏవి పెయింటింగ్ అయితే కాలేదు. అంటే సేమ్ ఇందాక మీకు చూపించిన కదా, ఇందాక వీడియోలో ఇందాక చూపించిన దగుడ్ సైట్ కావచ్చు, ఇప్పుడు నేను ఇప్పుడు చూపించిన చిన్న గణేశులు కావచ్చు, అవే ఉన్నాయి ఇక్కడ మాత్రం, అవే ఉన్నాయి. ఇక్కడ లాస్ట్లో అయితే ఇవే గణేశులు ఉన్నాయి. ఇంకా అటు సైడ్ కూడా ఉంది షెడ్, కానీ అటు సైడ్ ఒకసారి అటు సైడ్ నుంచి వెళ్దాము ఒకసారి. ప్రస్తుతానికి అయితే ఇవి ఇక్కడ ఉన్న గణేశులు అయితే ఇవి చూడండి గాయస్. శివాజీ మహారాజ్ అయిపోతే ఉంది గణేశుడు, ఇంకా హ్యాండ్స్ అయితే చేయలేదు, బాగుంది గణేశుడు మాత్రం బాగుంది, ఇంకా హ్యాండ్స్ అయితే చేయలేదు. ఇంకా చూడండి ఇటు సైడ్ కూడా షెడ్ అయితే ఇది చూడండి గాయస్, ఇది ఎంత పెద్దగా ఉంది చూడండి గణేశుడు అయితే. అంటే కవర్ వేసేసారు, కనబడతలేదు, ఫేస్ అయితే కనిపిస్తలేదు నాకు, కానీ చాలా పెద్ద ఉంది గణేశుడు. ఇక్కడ చూడండి బ్యాక్ డ్రాప్ చూడండి, గణేశునికి బ్యాక్ డ్రాప్ గరుత్మంతుడు, గరుడ మహారాజ్, ఎంత బాగుంది చూడండి, డీటెయిలింగ్ చూడండి, బాగుంది, హైలైట్ అంటే హైలైట్ ఉంది చూడండి. చూడండి చాలా బాగుంది బ్యాక్ డ్రాప్, ఏ గణేశునికి వస్తుందో తెలియదు మనకి, చాలా బాగుంది గణేశుడు. సారీ బ్యాక్ డ్రాప్. ఇక్కడ మళ్ళీ పెద్ద గణేశుడు వచ్చేసిండు, బుజ్జగనపయ్య చూడుకో. ఇటు చూడండి, ఇది మళ్ళీ డిఫరెంట్, ఇక ముంబై స్టైల్లో అయితే గణేశుడు మళ్ళీ ఇక్కడ కనిపిస్తాడు మీకు. ఇక ఆల్మోస్ట్ ఇంకా ఇవన్నీ ముంబై స్టైల్లో ఉన్నాయి గణేశుడు. ఇది కూడా మస్తు ఉంది చూడండి, ఈ గణేశుడు మాత్రం హైలైట్ ఉంది, అసలు హైలైట్ అంటే హైలైట్ ఉంది చూడండి. ఈ గణేశుడు సిట్టింగ్ పొజిషన్ కానీ చాలా బాగుంది, ఆ తొండం కావచ్చు, ఫేస్ కావచ్చు, చెవులు కావచ్చు, ఐస్ కావచ్చు, సిట్టింగ్ పొజిషన్ మాత్రం చాలా బాగుంది. సిట్టింగ్ పొజిషన్ అయితే మస్తు ఉంది. ఈ గణేశుడు మస్తు నచ్చింది నాకు, చాలా బాగుంది ఈ గణేశుడు కూడా. ఇంకంతే, ఇంకా ఈ షెడ్ అయితే ఇక్కడికైతే షెడ్ క్లోజ్ అయిపోయింది. అంటే లైక్ ఇప్పుడు నేను ఉన్న అటు సైడ్ షెడ్ ఉండే, ఇటు సైడ్ 2 సైడ్స్ ఉండే, 2 సైడ్స్ అయితే కవర్ చేశారు. వాచింగ్ మై వీడియో గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.